హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నట్టు అండి. ముందుగా తాలింపు వేసుకొని ఉల్లిపాయలు వేయండి, ఇవి వేసుకొని వేయించుకోవాలి. వంకాయలకు 4గా కోసి నిలువుగా మసాలాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ధనియా పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, తర్వాత నువ్వులు, పల్లీల పొడి, కొబ్బరి ఇవంతా వేసి మెత్తగా మిక్సీ పెట్టుకున్నానండి. ఇవన్నీ పూరి మసాలా ఇందులో కూరాయన్నమాట. కారము, ధనియా పొడి అంతా వేసి ఈ మిగిలిన మసాలాలు ఇక్కడ ఉంచుకొని చివర్లో వేసుకోండి, వేయించుకోవడంలో వేసుకోండి. టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసుకున్నానండి. ఇందులోనే మిక్సీ పెట్టుకున్నాను అనమాట. గుజ్జు ఎక్కువగా వస్తుంది. ఇలా వేసుకున్న దాన్ని కూరిన వంకాయలు మసాలా కొన్నాం కదా, ఈ వంకాయలన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. అప్పుడు తర్వాత మిగతా వేస్తాం. అండి ఒక 5 నిమిషాల్లో ఇలా మగ్గిపోతుంది పూర్తిగా. అందరికీ నమస్తే అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళు ఎంచుకున్నాను కదా, అది వేసేస్తాను. ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసాను. వేసేసి ఒక మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. బంద్ చేయడమే. ఇంకా ఈరోజు లంచ్కి గుత్తి వంకాయ చేస్తున్నాను. ఇంతకుముందు చేశాను కూడా వీడియోలో, కానీ ఈరోజు చేసిన ఐటెం చూపిస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర చివరిలో పెట్టుకున్నాను, మళ్ళీ లాస్ట్లో వేయడానికి. ఉప్పు అంతా వేసేసామండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ నీళ్ళంతా ఇలా వేసేసుకొని అంతే చాలండి. మరి ఎక్కువ నీళ్ళు వద్దు. గుత్తి వంకాయ కాబట్టి కొంచెం దగ్గరగానే ఉండాలి, ఊరుగానే ఉండాలి. చూడండి, ఇలా వస్తాయి. ఒక విజిల్కు మెత్తబడిపోతుంది. ఎందుకండి అయిపోయింది. చూడండి, గుత్తి వంకాయ కూర రెడీ మధ్యాహ్నం లంచ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, గుత్తి వంకాయ కూర రెడీ. కొంచెం చివరిలో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ. ఇలాగే తెలుగుగా వంకాయలు వస్తాయి చూడండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.